సభా సరస్వతికి నమస్సులు. వేదికను అలంకరించిన పెద్దలు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు, మహావిమర్శకుడు ఆచార్య సి నారాయణ రెడ్డి గారికి, త్యాగరాయ గానసభ నిర్వాహకుడు కళాదీక్షితులు గారికి, వంశీ విజ్ఞానపీఠ అధ్యక్షుడు రామరాజు గారికి, విద్యార్థి దశలో తెలుగు అనే మాసపత్రికకి ఏదో ఒక వ్యాసం పట్టుకొని వెళ్ళాను నేను. ఆ వ్యాసం అంతా చూసి నువ్వే రాసావా అని అడిగాను. మేడం, అది నా మొదటి పరిచయం సుధాదేవి గారితో, తెలుగు అకాడమీలో. సుధాదేవి గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలు. ఆచార్య సి నారాయణ రెడ్డి గారి సాహిత్య విమర్శ గురించి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ప్రస్తావనకు వచ్చింది. అందుకు ప్రధానమైన కారణం సినీ గేయ కవిగా, వచన కావ్య నిర్మాతగా, రూపకకర్తగా, సంగీతంతో దగ్గరి సంబంధం ఉన్న చాలా సృజనాత్మక ప్రక్రియల్లో వారు పాలుపంచుకోవడం వల్ల చాలా లోతుగా చేసినటువంటి సాహిత్య విమర్శ విషయాలు కూడా ఒక్కొక్కసారి మళ్ళీ ఎక్కడో ఎవరో ప్రస్తావిస్తే తప్ప మననం చేసుకునేటటువంటి స్థితికి రాలేదు. ఇది ఒకటి. రెండవది, సృజనాత్మకమైన సాహిత్యాన్ని ఆస్వాదించేటటువంటి వర్గం కంటే విమర్శ స్వరూపాన్ని, విమర్శ తత్వాన్ని ఆకలింపు చేసుకునేటటువంటి తత్వం మొదటి నుంచి తక్కువే. ఈ రెండు కారణాల చేత నారాయణ రెడ్డి గారు చేసినటువంటి సాహిత్య విమర్శ మిగతా వాటితో పోలిస్తే చాలా తక్కువగా చర్చలోకి వచ్చింది అనేది ఒక అభిప్రాయం. నారాయణ రెడ్డి గారి సాహిత్య విమర్శన గురించి మాట్లాడాలి అనంటే భట్టతౌతుడు ఒక మాట అంటాడు, కౌతి శబ్దాయతే రసభావాన్ ఇది కవి అని. కవి అంటే ఎవడయ్యా అనంటే రసభావాల్ని విమర్శించేటటువంటి వాడు అని ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం చెప్తారు. రసభావాల్ని విమర్శించేటటువంటి స్వభావం ఉన్న ఎవరైనా సరే అతడు కవి అని అతను నిర్వచించినటువంటి సందర్భంలోనే రసభావ చర్చ అంతర్గతంగా చేస్తున్నటువంటి సందర్భంలో అతను విమర్శకుడిగానే ఆలోచిస్తాడు. దీన్ని ఇంకో రకంగా చెప్పాలి, ఆధునికంగా చెప్పాలి అని అంటే కోవెల సంపత్ కుమారాచార్య తన సిద్ధాంత గ్రంథంలో ఒక నిర్వచనం లాంటి మాట చెప్పారు విమర్శకి. కావ్యావిష్కృతికి పూర్వముగా, కావ్య అనుభూతికి పరముగా సాగే విశిష్ట ప్రక్రియ సాహిత్య విమర్శ అని. ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలి అంటే నారాయణ రెడ్డి గారు చేసినటువంటి చిన్న ఖండిక మొదలు మహాకావ్యం వరకు, చిన్న గేయం మొదలు గేయ కావ్యం వరకు ఆ రచనా రీతి ఇలా ఉండాలి అని ఆయన తన మథనపడినటువంటి సందర్భం అంతా కూడా ఒక రకంగా విమర్శే. దాన్ని కావ్యావిష్కృతికి పూర్వముగా అని ఆయన అంటున్నారు. కాబట్టి ప్రతి కవిలోనూ ఒక విమర్శకుడు ఉంటాడు, ప్రతి కవిలోనూ ఒక విమర్శకుడు ఉంటాడు. ఎటువంటి పదప్రయోగం చేయాలి, ఎటువంటి పదప్రయోగం చేస్తే ఏ రకమైనటువంటి సమన్వయం అక్కడ దొరుకుతుంది, ఇవన్నీ తాను ఆలోచిస్తూనే ఉంటాడు. ఆ రకంగా చూసినప్పుడు కవిలో విమర్శకుడు ఉంటాడు అని. అయితే సాహిత్య లోకంలో
సృజనాత్మకమైనటువంటి ఒక రచన వెలువడిన తరువాత దాని మీద చేసేటటువంటి విశ్లేషణ మాత్రమే విమర్శగా పరిగణలోకి రావడం వల్ల సాహిత్య విమర్శ అనగానే కావ్య ఆవిష్కరణ తరువాత జరిగే అనుభూతిని వ్యాఖ్యానించడమే విమర్శగా పరిగణలోకి వచ్చింది. ఆ కోణంలో నుంచి చూసినప్పుడు ఆచార్య సి నారాయణ రెడ్డి గారి సాహిత్య విమర్శ ఏ రూపంలో కొనసాగింది అని మనం అంచనా వేసుకుంటే వారి సాహిత్య విమర్శ ప్రధానంగా 6 రచనలు ఉన్నాయి. సిద్ధాంత గ్రంథం గురించి పరిశోధన, అట్లాగే పరిశోధన గ్రంథం అని అంటాం, కానీ దాన్ని నిజానికి అందులో ఉన్నది పూర్తిగా సాహిత్య విమర్శే. సరే, ఆ సిద్ధాంత గ్రంథాన్ని పక్కకు పెడితే మిగతా 5 రచనలు పూర్తిగా సాహిత్య విమర్శకు సంబంధించినవి. వ్యాసవాహిని అన్న సాహిత్య వ్యాస సంపుటి, సమీక్షణం అన్న వ్యాస సంపుటి, మా ఊరు మాట్లాడింది అన్న వ్యాస సంపుటి, తెలుగు కవిత లయాత్మకత అన్న ఒక విమర్శ గ్రంథం. ఇవి ప్రధానంగా ఆచార్య సి నారాయణ రెడ్డి గారి సాహిత్య విమర్శ రచనలు. సరే, నేను వారు వ్యాసవాహిని ముందు ప్రచురించారు వ్యాసకర్తగా, ఆ తర్వాత కొంతకాలానికి సమీక్షణం ప్రచురించారు, ఆ తర్వాత తెలుగు కవిత లయాత్మకత ప్రచురించారు. ఈ క్రమమంతా ఉంది. కానీ నారాయణ రెడ్డి గారి సాహిత్య విమర్శ విరాట్ రూపాన్ని మన కళ్ళ ముందు నిలిపేటటువంటి రచన తెలుగు కవిత లయాత్మకత. ఎందుకు మిగతా వ్యాసవాహిని సమీక్షణం కంటే కూడా ఇది ఎందుకు విరాట్ రూప రచన అంటే, నిజానికి 10 వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా వేసినప్పుడు అందులో 10 వ్యాసాలు ఉంటాయి. అన్నీ 10 పేజీలు 15 పేజీలకు పరిమితంతో ఒక విషయాన్ని స్పృశిస్తూ అలా వెళ్ళే వ్యాసాలు. కానీ తెలుగు కవిత లయాత్మకత లయ అన్న ఒకానొక అంశాన్ని తీసుకొని వేదం మొదలు ఆధునికమైన వచన గేయం దాకా లయ ఛందస్సులో ఏ రకంగా మొత్తం సాహిత్యంలో అన్వయమవుతుంది అనేటటువంటి ఒక ప్రతిపాదనను ఎన్నుకొని చేసినటువంటి ప్రసంగ పరంపర. సరే, ఇందులో ఎందుకు విరాట్ రూపం అంటున్నాను అంటే, లయకు సంబంధించినటువంటి ప్రతిపాదన లేదా ఛందస్సుకు సంబంధించినటువంటి ఆలోచనలు నారాయణ రెడ్డి గారి కంటే కొంత ముందు జరుగుతున్న ఆలోచనలు కొన్ని ఉన్నాయి. వారే ఆ పుస్తకంలో కూడా ప్రస్తావించారు. కోవల సంపత్ కుమారాచార్య, చేకూరి రామారావు గారు, అట్లాగే చెన్నకేశవరెడ్డి గారు వారి దగ్గర సిద్ధాంత గ్రంథ ప్రచురణ చేశారు. సిద్ధాంత గ్రంథానికి వారు పర్యవేక్షకులుగా ఉన్నారు. అందరూ కూడా గేయ సాహిత్యాన్ని గురించి ఆలోచిస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆలోచనలకి కొత్త రూపంగా ఏం చెప్పగలము అనేటటువంటి స్థితి నారాయణ రెడ్డి గారిలో కనిపిస్తుంది. అది ఎట్లా చెప్పవచ్చు అని అంటే, కవిత్వం ఛందోవేద్యం అని సంపత్ కుమార్ గారి వ్యాసం, ఒకటి సుదీర్ఘమైన వ్యాసం ఉంది. దాంట్లో కవిత్వం ఆత్మ అని, ఛందస్సు దానికి శరీరం అని ఆయన ప్రతిపాదన. అయితే నారాయణ రెడ్డి గారు చాలా ఇంకో రకమైనటువంటి ఛందస్సుని ఆత్మస్థానంలో ఛందస్సుని తొడుగు అన్నారు. ఆయన లయ ఆత్మ అన్నారు. ఇది కొత్త విశేషం. ఏమిటండి, కవిత్వం ఆత్మ అన్నాము, ఆయన సంపత్ కుమార్ అన్నారు. ఛందస్సుని శరీరం అన్నారు ఆయన. కానీ నారాయణ రెడ్డి గారు అంటున్న మాట ఏమిటి ఇక్కడ అంటే, లయని ఆత్మస్థానంగా తీసుకొని దానికి తొడుగు ఛందస్సు అన్నారు. అంటే దీని మొత్తానికి వారు చేస్తున్నటువంటి ప్రతిపాదన ఏమిటి ఇక్కడ అని అంటే, లయ అనేటటువంటి ఒక అంశం లేకుండా ఒక వ్యక్తి మాటలు కూడా ఉండవు. వాడు పలకడు కూడా పలకడు. అంటే ఇంకో విశేషం ఉంది ఇక్కడ. లయని వారి నిర్వచనం ప్రకారం చెప్పాలి అంటే, లయ మనోధర్మం,
ఇది ఒక పెద్ద స్టేట్మెంట్. లయని మనోధర్మంగా ప్రతిపాదించడం అనేది ఒక చాలా పెద్ద స్టేట్మెంట్. మనోధర్మం అని ఒక్క మాట చెప్పడంతో ఏమైంది, అది ఎన్ని గతుల్లోనైనా నడుస్తుంది అని చెప్పేందుకు వీలు కల్పించింది. అది హృదయ సంబంధి, మనోధర్మం, ఈ రెండు మాటలు వాడారు నారాయణ రెడ్డి గారు. ఈ రెండు మాటలు వాడటం ద్వారా ఏం జరిగింది అక్కడ అంటే, అనేక రకాలైనటువంటి లయలు, అనేక రకాలైనటువంటి రీతుల్లో ఒక గేయం ఎందుకు నడుస్తుంది అని అంటే, అది మనోధర్మం కాబట్టి. ఇతను మాట్లాడినట్టు ఇంకోడు మాట్లాడాడు, ఇంకోడు మాట్లాడినట్టు ఇంకో అతను మాట్లాడు. ఎవరి ధోరణి వారిది కదా, ఎవరి శైలి వారి కదా. ఆ శైలికి కారణం ఏమిటి అని అంటే అది లయ అంటున్నారు. అంటే ప్రాచీనులు చెప్పినటువంటి శైలి లేదా వక్రోక్తి అనేటటువంటి కొన్ని అభిప్రాయాల్ని పక్కకు పెడితే దాన్ని లయ అన్నారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ సంగీతంలో లయని తీసుకొచ్చి సాహిత్యంలో కలిపారు. అట్లా ఛందస్సు విషయానికి సంబంధించినటువంటి సందర్భంలో లయ చేస్తున్నటువంటి పని ఏమిటి అన్నదానికి ఆ గ్రంథం అంతా ఒక చర్చ తీసుకువచ్చింది. అది ప్రధానమైనటువంటి అంశం. రెండవది, నాకు చిన్న అనుమానం ఉండేది. ఛందస్సు అనేటటువంటి మాట అంటూ ఉన్నాం కదా, దీనికి సంబంధించి చాలా సందర్భాల్లో ఒక సందేహం ఏమిటి అంటే, అక్కడ కాలఖండ నియమము, అట్లాగే తాళబద్ధమైనటువంటి కాలఖండ గతి ఇవన్నీ ఉంటే అది ఛందస్సు అనేయవచ్చు అని నేను చాలా రోజులు అనుకునేవాడిని. దానికి చాలా స్పష్టంగా నారాయణ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, అక్షరం అనేటటువంటి సంబంధం, శబ్దం అనేటటువంటి సంబంధం ఎక్కడ ఉంటుందో అది మాత్రమే ఛందస్సు, మిగతా అంతా సంగీతం. ఇది ఛందస్సు అనే మాట ఒక దగ్గరికి వచ్చి చేరింది అంటే శబ్దంతో సంబంధం లేకుండా ఉంటే అది ఛందస్సు కాదు. లయ అన్నప్పుడు కూడా అంతే. అంటే శబ్దరూపమైనటువంటి సంబంధం మొత్తాన్ని, ఈ లయని, ఛందస్సుని నిర్వచిస్తుంది అనేటటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దాన్ని అంతటినీ నిర్వహించుకుంటూ వచ్చారు. ఈ సందర్భంలో అంటే మధ్య మధ్యలో కొన్ని విశిష్టమైనటువంటి అభిప్రాయాలు కనిపిస్తూ ఉంటాయి. వేదం ఎవరంటే వాళ్ళు చదువుకోకూడదు, వేదానికి సంబంధించింది ఎవరంటే వాళ్ళు అధ్యయనం చేయకూడదు అన్న దానికి నారాయణ రెడ్డి గారు చెప్పే కొత్త కారణం ఒకటి కనిపిస్తుంది. వేదం ఉదాత్త స్వరితాదులు మార్చకుండా చదవాలి, శబ్దాన్ని అటు ఇటు చేయకుండా చదవాలి, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కదా. అక్కడ వారు స్టేట్మెంట్ ఇస్తారు. ఏమని అంటే, అలా చదవకూడదంటే దాన్ని భ్రష్టు పట్టించేట్టు చదవకూడదు అని అర్థం, దాని మీద పరిశోధన చేయకూడదని అర్థం కాదు. దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని యొక్క తత్వాన్ని అవగతం చేసుకొని దాని గురించి మాట్లాడాలి తప్ప నీకు వచ్చిరాని పదాలతో దాన్ని, వచ్చిరాని విద్యతో దాన్ని పాడు చేయటం కాదు అని ఒక ఆధునికమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. సరే, తర్వాత ఇక్కడ వైదిక ఛందస్సుకు సంబంధించినటువంటి విషయాల దగ్గర వచ్చినప్పుడు వైదిక ఛందస్సు అంతా కూడా ఒకే స్వర సంప్రదాయంలో నడవలేదు. ఇది ఋక్కులన్నీ కూడా మంత్రాలుగా ఉంటాయి. తర్వాత యజస్సు అంతా కూడా గద్య రూపంలో ఉంటుంది, సామం అంతా కూడా గాన రూపంలో ఉంటుంది. ఒక స్వర సంప్రదాయం కాదు. స్వర సంప్రదాయం కాదు అన్నప్పుడు ప్రాథమిక దశలో ఇవన్నీ కూడా తాళబద్ధంగానే ఉండాలి, కానీ తరువాతి రోజుల్లోనే వీటికి ఒక రకమైనటువంటి ఛందస్సు రూపం ఏర్పడింది, ఓ లయాత్మకత ఏర్పడింది అనేది అందులో ప్రధానమైనటువంటి ప్రతిపాదన. రెండో వ్యాసం పద్య కవిత లయాత్మకత. దీని దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రధానమైన భావం ఏంటి అని అంటే, వృత్తాలలో సడలింపు లేదు, జాతులలో ఉపజాతులలో సడలింపు ఉంది అన్నదాన్ని నారాయణ రెడ్డి గారి మాటలు ఏమిటి అని అంటే, వృత్తాలు ద్రవం ఘనీభవించడం, ఘనం కావడం లాంటిది. జాతులు ఉపజాతులు ఘన పదార్థం ద్రవం కావడం లాంటిది. ఇది ఒక స్టేట్మెంట్. అంటే ఆ ఛందస్సులో వాటి యొక్క పరిస్థితి ఎట్లా ఉంది అని. అయితే
ఆ, నారాయణ రెడ్డి గారు 90లో ఈ ప్రతిపాదన. అదృష్టం ఏమిటి అంటే 1990 ప్రాంతంలో నేను ఆంధ్ర సారస్వత పరిషత్తులో పీడీసీ చదువుతున్న వారి ఉపన్యాసాలు చేస్తున్నప్పుడు. కానీ అప్పుడు నాకేం అర్థం కాలేదు, 16 ఏళ్ళ వయసు. కానీ ఇప్పుడు చదువుతూ ఉంటే చాలా ఈ మధ్య కాలంలో సంపత్ కుమార్ గారు చందో వ్యాసాలకు సంబంధించిన కొత్త, వారు చనిపోయిన తర్వాత విశ్వవిద్యాలయంలో చేశారు. ఆ పుస్తకానికి సంబంధించిన ప్రూఫ్లను చూస్తున్నప్పుడు ఆయన సరే పాండిత్యం వల్ల కొన్ని రకాలైనటువంటి అభిప్రాయాలకి బయటపడకపోవటం లక్షణాలు కొన్ని వస్తాయి. మాత్రా గణాల ఆధారంగా చతుర్మాత్రా గణాలు, త్రిమాత్రా గణాలు పద్యాల్లో కూడుకొని అట్లా నడిచాయి అన్నదాన్ని ఆయన చాలా రోజులు రగడల వరకు, ఆధునిక గేయాల వరకు ఒప్పుకున్నారు, కానీ పద్యం దగ్గరికి రాలేదు. కానీ నారాయణ రెడ్డి గారి ప్రతిపాదన ఏమిటి అంటే మాత్రాగణాల యొక్క నిర్మాణం ఏదైతే ఉందో ఆ త్రిస్ర చతురస్ర గతులకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తాలలోకి వచ్చాయి. నుత జల పూరితంబు లఘు ఇలా చూసినప్పుడు చతుర్మాత్రా గణాల్లాగా నడిపిస్తాయి. ఇవన్నీ కూడా మాత్రాగణాలే అక్షరగణాలుగా మారినటువంటి స్థితి. అంటే సంస్కృత సంప్రదాయాన్ని తీసుకుంటూనే దేశీయమైనటువంటి నిర్మాణాన్ని ఎట్లా తీసుకొచ్చాము అన్నదానికి వారు చేసినటువంటి ప్రతిపాదన ఇక్కడ కనిపిస్తుంది. సరే, ఇంకోటి ఒక ప్రతిపాదన వారిది. లయాత్మకంగా త్రిస్ర చతురస్ర గతుల్లో సాగే పద్యాలు కూడా అక్షరగణాల మోజులో కృత్రిమ గణ విభాగాలతో కుదించడం విచారకరం. అంటే మాత్రా ఛందస్సుకు ఉండేటటువంటి ఒక సౌలభ్యం ఏమిటి అని అంటే అది పాదాలుగా విస్తృతి అవుతూ ఉంటుంది. కానీ కొన్ని పాదాల్లోకి కుదించడం అనేది విచారకరం అనేటటువంటి అభిప్రాయం అక్కడ వ్యక్తం చేస్తారు. ఇంకో ఛందస్సుకు సంబంధించిన శాస్త్రానికి సంబంధించిన వాళ్ళ మీదనే ఒక పెద్ద పెట్టు. కందపద్యానికి ప్రాసస్థానంలో జగనం వస్తే దాని అందం వేరు. ఇది కొత్త ప్రతిపాదన. దానికి శ్రీశ్రీ మరో ప్రపంచం లాంటి ఉదాహరణగా చూపిస్తారు మాస్టర్. అంటే కందపద్యం ప్రాసస్థానంలో జగనం అంటే కవి హృదయం మాత్రమే అది చెప్పగలదు. దీని మీద సిద్ధాంత గ్రంథాలు రాసేవాళ్ళు లేకపోతే దీనికి సంబంధించిన చర్చ చేసేవాళ్ళు చెప్పలేరు. అది కందపద్యంలో రెండో గణ ప్రాసస్థానంలో జగనం ఉంటే అబ్బా దాని ఉత్సాహం వేరు అనేది కవి హృదయం మాత్రమే చెప్పగలదు. అంటే అక్కడ పడవలసిన పదం ఇదైతే బాగుండేది అనిపించేటటువంటి సందర్భం. దానికి జగనం ఉంటే సరికొత్త ఊపు వచ్చేది కందపద్యంలో, ప్రాసస్థానంలో. ఇది వారి కొత్త ప్రతిపాదన. సరే, ఒక మూల లయ తాళ పరిధి ఈ రెండు చేరి కొత్త రకమైనటువంటి సాహిత్యాన్ని అక్షరగణాన్ని సృష్టించుకోవడానికి కారణమయ్యింది. లయ తాళ పరిధి ఈ రెండు కూడా అనేది పద్య కవితలో వారు చెప్పినటువంటి అంశం. గేయ కవిత్వానికి జానపద కవిత్వానికి సంబంధించిన లయాత్మకతలో ఆంగ్ల భాషలో ఊత ఊనిక స్ట్రెస్ ఆధారంగా లయ నిర్మాణం జరిగితే సంస్కృతంలో అక్షరగణ సంఖ్యలు, ప్రాకృతంలో మాత్రాగణ సంఖ్య, ద్రావిడ భాషల్లో మాత్రాగణాలకే ప్రాధాన్యం అన్న ప్రతిపాదన కనిపిస్తుంది. ఇక్కడ ముత్యాల సారాలకు సంబంధించినటువంటి చాలా స్పష్టమైనటువంటి అభిప్రాయాలు ఆచార్య నారాయణ రెడ్డి గారిలో కనిపిస్తాయి. సంపత్ కుమార్ గారు రగడల్లో నుంచే వచ్చింది ముత్యాల సరం ఇట్లాంటి అభిప్రాయాలున్నా అంతకంటే ముందే జానపద సాహిత్యంలోనే ఉంది అంటూ వారి సిద్ధాంత గ్రంథంలోనే గుమ్మడేడే గోపి తల్లి లాంటి వాటి ఉదాహరణగా చూపించారు. అయితే ఆ సిద్ధాంత గ్రంథం వచ్చిన తర్వాత సంపత్ కుమార్ గారి ప్రతిపాదన వచ్చింది కదా, మళ్ళీ సంపత్ కుమార్ గారికి జవాబు చెప్పే అవకాశం ఎక్కడా రాలేదు మాస్టర్. ఎక్కడ వ్యాసాల్లో ఎక్కడ ప్రస్తావన రాలా. తెలుగు కవిత లయాత్మకత ఈ పుస్తకంలో గేయ కవిత్వానికి సంబంధించినటువంటి చర్చ సందర్భంలో చాలా స్పష్టంగా ఒక మాట అంటారు. జానపద గేయాల ప్రభావంతోనే వచ్చింది కానీ
సమపాదాలు ఉన్నటువంటి రగడల ప్రభావంతో రాలేదు. దానికి ఉదాహరణగా నారాయణ రెడ్డి గారు చెప్పే మాట ఏమిటంటే, ముత్యాల సరంలో 4వ పాదం ఐచ్ఛికం కాబట్టి రగడల ప్రభావంతో వచ్చింది అనేది సరికాదు. అంటే అప్పుడెప్పుడో చాలా సంవత్సరాల క్రింద పరిశోధన గ్రంథంలో ఒక ప్రతిపాదన చేశారు. దాని తర్వాత ముత్యాల సరాల మీద చర్చ చేసినటువంటి కొంతమంది, చేకూరు రామారావు గారు మిగతా వాళ్ళు చర్చ చేసినటువంటి వాళ్ళు దాని గురించి ఏదో ఆలోచనలు చేశారు. మళ్ళీ స్వతహాగా నారాయణ రెడ్డి గారు విమర్శకులు విమర్శ స్వభావం ఉంది, వెంటనే స్పందించే స్వభావం ఉన్నవారైతే దానికి జవాబుగా అప్పుడే వ్యాసం వచ్చేది. కానీ ఆ సందర్భం మళ్ళీ రాలేదు. ఆ సందర్భాన్ని ఇక్కడ ఎత్తుకొని ప్రధానంగా ముత్యాల సరంలో 4వ పాదం ఐచ్ఛికం కావడం అనేది సమపాదాల రగడలు కాదు అన్నది సినారే గారి ప్రతిపాదన. పార్సీ గజల్ నుంచి తీసుకున్నాను అని గురజాడ చెప్పినటువంటి దాన్ని కూడా పట్టుకొని దానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడున్నాయి అని చెప్పడం కూడా ఇందులో కనిపిస్తుంది. పద్య కవిత లయాత్మకతలోనూ అంతకు ముందున్నటువంటి వ్యాసం లయాత్మకత అన్న వ్యాసంలోనూ కనిపించని ఒకనొక శైలి ఇందులో కనిపిస్తుంది. అదేమిటి అని అంటే, వ్యాసం అంతా మౌఖిక సంప్రదాయంలో నడుస్తుంది. అంటే ఈ వ్యాసం అంతా కూడా చెప్తున్నట్టుగానే నడుస్తుంది అనమాట. మొదటి దాంట్లో కొంచెం వాళ్ళు ఇలా అన్నారు, దీన్ని ఇలా చెప్తున్నాను అన్నట్టుగా కొంత పరిశోధన దృష్టి కనిపిస్తుంది. కానీ ఇది నారాయణ రెడ్డి గారికి పట్టున్నటువంటి విషయం కదా, అందుకని మౌఖిక విషయంగా వెళ్ళిపోయింది. తర్వాత వచన కవిత లయాత్మకత. ఈ వచన కవిత లయాత్మకత దగ్గరికి వచ్చినప్పుడు ఫ్రీ వర్స్ లయబద్ధమైనటువంటి పాదాల కూర్పు వెరసనే మాటకి, దానికి ముక్తపాదం, స్వచ్ఛంద పంక్తి ఇట్లాంటి అనేక అనువాదాలున్న వచన పద్యం అనటం మాత్రం నారాయణ రెడ్డి గారికి అస్సలు ఇష్టం లేదు. వచన గేయం అనండి, కానీ గేయం అంటేనే లయాత్మకత వస్తుంది కదా, పద్యం అంటే లయాత్మకత రాదు కదా. అందుకని వచన పద్యం కాదు, వచన గేయమే అనేది ఆయన ప్రతిపాదన. ఈ వ్యాసంలో 3 పారిభాషిక పదాల యొక్క ప్రస్తావన ఉంది. శ్వాసలయ. శ్వాసలయ ఏమిటి అంటే శ్వాసను బట్టి లయ నిర్దేశం. వక్తృత్వలయ, ఇది సంభాషణాలయ అనేటటువంటి మాట. అట్లాగే కవిత్వలయ. ఈ ప్రతిపాదనలు ఇందులో కనిపిస్తాయి. ఇందులో ఈ వ్యాసంలో ఇంకో కొత్త ప్రతిపాదన ఏమిటి అని అంటే, పట్టాభి గారు వచన పద్యాలనే దుడ్డు కర్రలతో పద్యాల నడుములు విరగదంతాను అని అంటే, అక్కడ పద్యాలంటే పద్యాలు కాదు, మాత్రా ఛందస్సులో అంతకు ముందు రాస్తున్నటువంటి కవుల కవిత్వాన్ని ఆయన విరగదంతానన్నాడు, నిజంగా పద్యాల్ని కాదు అనేది నారాయణ రెడ్డి గారి సమన్వయం. ఎట్లా చెప్తారు అని అంటే, ఆయన కంటే ముందు రాస్తున్న వాళ్ళు ఎవ్వరూ కూడా పద్యాలు రాస్తున్న వాళ్ళు కాదు, మాత్రా ఛందస్సులో రాస్తున్నారు. అంటే లయని దృష్టిలో పెట్టుకొని రాస్తున్న వాళ్ళు. కాబట్టి ఆ రచయితల్ని, ఆ కవుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ మాట అన్నాడు, కానీ నిజంగా పద్య కవుల్ని కాదు అనేది నారాయణ రెడ్డి గారి ఇక్కడ ఉత్పలమాలాది పద్యాలు అనే అర్థంలో కాదు అనేది నారాయణ రెడ్డి గారి ప్రతిపాదన. అయితే ఈ మొత్తం వ్యాసంలో కవిత్వలయ అనే విషయం ప్రధానంగా చర్చించబడింది. ఈ కవిత్వ లయకు సంబంధించినటువంటి విషయం వచ్చినప్పుడు పద్యం కేంద్రంగా చేసుకొని శేషేంద్ర, సంపత్ కుమార్ గారు ప్రధానంగా చర్చించారు. గేయం విషయంలో సంకనపట్ల, చెన్నకేశవరెడ్డి గారు, సంపత్ కుమార్ చర్చించారు. మళ్ళీ వచన కవిత్వంలో చేర, సంపత్ కుమారుడు, వీళ్ళందరినీ కేంద్రంగా చేసుకొని ఈ లయ అనే విషయాన్ని ప్రతిపాదించారు. ఈ లయను 3 కోణాల్లో చర్చించారు. చేర భాషలోనే ఆ స్వభావం ఉంది అంటే
సంపత్ కుమార దేశీ ఛందస్సులో ఉంది అంటే, శేషేంద్ర అది శిల్ప విశేషం అంటే, నారాయణ రెడ్డి గారు అది హృదయ సంబంధి మానవ ధర్మం మనోధర్మం అంటున్నారు. ఇది ప్రధానంగా కనిపించేటటువంటి అంశం. సరే, ఈ మొత్తం పుస్తకంలో తెలుగు కవిత లయాత్మకత అన్న ఈ పుస్తకంలో ఛందశాస్త్రం యొక్క పేరు ఎత్తకుండా ఛందశాస్త్రం యొక్క మొత్తం విషయాన్ని, సమగ్ర విషయాన్ని లయ అన్న కొలమానం నుంచి వేదం నుంచి ఆధునిక యుగం దాకా చర్చించడం అనేది ఇందులో విశిష్టత. అయితే ఇదంతా చదువుతున్నప్పుడు ఇందులో భావకవులైనటువంటి కొంతమంది పద్యాన్ని గేయంలాగా నడిపించినారు. కొంతమంది కవులు పద్యాన్ని గేయంలాగా నడిపించినారు. వాళ్ళని గురించి కూడా మాస్టర్ ఏమన్నా రాశారేమో అని ఆశపడ్డాను. అదొక్కటి దొరకలేదు. అంటే పద్యం వచన గేయం అనేటటువంటి ఒకనొక కొలమానాన్ని తీసుకొని దాన్ని ప్రతిపాదించారు. ఆ తరువాత సమగ్ర విషయాన్ని చర్చించేటటువంటి మరో పుస్తకం మందార మకరందాలు. పోతన ప్రాచీన కవుల్లో నన్నచోడుడు పోతన నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టమైనటువంటి కవుడు. నన్నచోడుడు ఇష్టము అనేటటువంటి మాట తన క్లాస్ రూమ్లో చాలాసార్లు చెప్పాడు అని ఏది కాలేజీలో పనిచేసినప్పుడు మా హెడ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు, మా గురువు గారు శివారెడ్డి గారు చెప్పడానికి విన్నాను. సరే, బొమ్మేర మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సార్. మందార మకరందాలు పోతన కవిత్వంలో ఉండే మాధుర్యాన్ని చెప్పేటటువంటి విశేషాలు. ఇక సమస్య ఏమిటి అని అంటే, ఈ మహాకవులు రాసినటువంటి పద్యాలను ఎన్నుకునే సందర్భంలో ఎన్ని పద్యాలు ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోవాలి, ఇది చాలా పెద్ద సమస్య. ఏదో ఒక ఘట్టం తీసుకొని ఆ ఘట్టంలో ఉన్న విషయాన్ని వివరించుకుంటూ వెళ్ళడం హాయి. మొత్తం పుస్తకంలో నుంచి ఒక 50 మాత్రమే ఒక క్రమ పద్ధతిలో తీసుకొని వెళ్ళటం చాలా కష్టం. కానీ కావ్య సంప్రదాయంలో మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అన్నట్టు శ్రీ కైవల్య పదంబు చేరులకై చిత్తించదం దగ్గర నుంచి రుక్మిణీ కళ్యాణంతో ఇది ముగుస్తుంది. ఈ వ్యాఖ్యానంలో ఉన్న ఈ 50 పద్యాలు రుక్మిణీ కళ్యాణ పద్యంతో ముగుస్తుంది. అంటే ఆ కావ్య సంప్రదాయాన్ని అనుసరిస్తూ వారి సాహిత్య విమర్శ దీని గురించి సాగింది. ఇందులో కట్టే కొట్టే తెచ్చేగా మాట్లాడితే పోతనది వక్తృత్వ శైలి అనేది ఒక నూతనమైనటువంటి ప్రతిపాదన. దానికి ఉదాహరణగా మందార మకరంద మాధుర్యమున వేలు పద్యం, కమలాక్షు నర్చించు కరములు కరములు, అట్లాగే మిగతా పద్యాలన్నీ కూడా దానికి ఉదాహరణగా చూపిస్తారు. ఇందులో ఒక కొత్త సమన్వయం సందర్భం, శ్రీనాథుని గురించిన సందర్భం వచ్చినప్పుడు ప్రస్తావిస్తారు. నా కవిత్వంబు నిజంబు కర్ణాటక భాష అన్నదానికి నారాయణ రెడ్డి గారి ప్రతిపాదన ఏమిటి అంటే, కన్నడ కవితా రీతులు, సంస్కృత సమాస ధోరణులు, దేశీ పదప్రయోగ వైఖరులు, ఈ మూడు కలిసినటువంటి లక్షణం ఏదైతే ఉందో అది కర్ణాటక సంప్రదాయం. ఇప్పుడు కర్ణాటక సంగీతం అంటే ఏమంటున్నాం, ఆ అర్థంలో దాన్ని సమన్వయం చేసి చూపించడం ఇక్కడ కనిపిస్తుంది. ఇంకొకటి ప్రజాకవి. పోతనని ఈ పోతన పునఃపరిశీలన అనే మరో వ్యాసంలోనూ ఈ పుస్తకంలోనూ ప్రజాకవి అని 4-5 సార్లు ప్రతిపాదించారు. ఎవడయా ప్రజాకవి అని అంటే దానికి ప్రస్తుత ఎర్ర జెండా ఇవన్నీ కూడా చాలా చాలా రకాలైనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాయి. కానీ నారాయణ రెడ్డి గారు చెప్పే మాట ఏమిటి అంటే 2 కారణాలు చూపిస్తారు ఆయన.
పద్య పాదాలు నానుడుగా మారిపోయి జనాల నోళ్లలో ఉండటం ఒక లక్షణం అయితే, మనం వద్దనుకున్న అతని పద్యాలన్నీ మన నోట్లో ఎప్పటికప్పుడు నానుతూ ఉండటం మరో కారణం. ఈ రెండు కారణాలని చూపిస్తూ ఎవడు ప్రజల నాలుకలలో ఉంటాడో, ఎవడు బతికుంటాడో వాడు ప్రజాకవి తప్ప, నిన్నలా చదివిన కవిత ఇవాళ మర్చిపోయేటటువంటి వాడు ప్రజాకవి ఏమిటి? ఆ అర్థంలో ప్రజాకవి అనేటటువంటి ఒకానొక మాటకి ఒక కొత్త రకమైనటువంటి సమన్వయం చూపిస్తారు. రెండవది ఇజం ఎరుగని ప్రజాకవి, ఇలాంటి మాటలన్నీ. తర్వాత అడిగేదనని కడువడిజను పద్యం దగ్గర డకారం సవ్వడించడం, నారాయణ రెడ్డి గారు వాడిన మాట సవ్వడించడం. మామూలుగా అయితే ఎవరైనా ఏమంటారు, డకార ప్రయోగమనో డకార ఆవృత్తి అనో ఏదో ఇలా అంటారు. కవి హృదయం కదా, సవ్వడించడం. అలా ఊరుకోరు కదా, అలా అని మళ్ళీ ఏమంటారు, పోతన గారడీతనం ఇక్కడ ఉంది అంటే. నిజానికి అంత మహాకవి అయినా సరే ఇలాంటి పదప్రయోగం చేయటం, పదాలు ఒకే అక్షరాన్ని పునరావృత్తి చేస్తూ ఇట్లా వాడటం శబ్దాలంకార ప్రయోగమే కదా, అది కవిత్వంలో గారడీతనమే. అక్కడ గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అయితే నా పోతన వాడింది చాలా దానికి అర్థాలంకారంగా చూసినా కూడా ఒక పాత్ర లక్ష్మీదేవి యొక్క హృదయంలో జరుగుతున్న మథనమంతా ఉన్నది, అంతా నిక్షిప్తం చేశాడు కాబట్టి ఆ పద్యం చాలా గొప్పగా నిలబడింది. కానీ శబ్దావృత్తి మాత్రమే, శబ్దాడంబరం మాత్రమే అందులో ఇమిడిపోయి ఉంటే అది గారడీతనంగానే మిగిలేదు. చూడండి, గారడీతనం అన్న మాటని శ్లేషలో వాడారు అక్కడ. సరే, అట్లాగే కానని వాణిని ఊతగొని ఆ పద్యం దగ్గర కానని పదావృత్తి ఏం చేస్తుంది అంటే జీవుల అంధత్వాన్ని సూచిస్తుంది అనే ఒక విషయం. నల్లనివాడు పద్మనయనములవాడు కృపారసం, నల్లనివాడు మల్లియలారా, ఈ రెండు పద్యానికి రెండు భుజాలు. ఆ మధ్యలో ఉన్న విషయం అంతా భుజాలని కలిపే విషయం. ఇట్లా పోతనలో కనిపించేటటువంటి అక్షర రమ్యత, అట్లాగే అలంకార ధ్వని, ఇలాంటివన్నిటినీ కూడా ఈ పుస్తకం ప్రతిపాదిస్తుంది. ప్రధానంగా మందార మకరందాలు అనే ఈ పుస్తకం చేస్తున్న పని ఏంటి అని అంటే, పోతన కవిత్వంలో కనిపించే ఆలంకారికతని పట్టి చూపించటం, పదప్రయోగ వైచిత్రి, ఎక్కడెక్కడ పోతన అద్భుతమైనటువంటి ప్రయోగాల్ని చేశాడు, సాభిప్రాయ ప్రయోగాలు చేశాడు చూపించటం. ఇంకో విశేషం ఏమిటి అని అంటే, నవవిధ భక్తి మార్గాల్ని పోతన పద్యాల ఆధారంగా సమన్వయం చేసి చూపించటం. ఇది ఇంకొకటి. ఆయనలో కనిపించేటటువంటి తాత్వికతని, ఆర్తిని కళ్ళ ముందుకు తీసుకురావడం. ఇవి ప్రధాన కేంద్రాలుగా మందార మకరందాలు అన్న పద్యాల వ్యాఖ్యానం లేదా ఆఖ్యానం జరిగింది. పూర్తిగా ఇది మౌఖిక శైలిలో సాగింది. ఎక్కడ నారాయణ రెడ్డి గారికి ఓ సిద్ధాంతం తీసుకొని దానికి ఇతరులు ఏం చెప్పారు, ఈ పద్ధతిలో చెప్పే స్టైల్ అనేది పద్ధతిగా నచ్చదు. తన ధోరణిలో ఒక విషయాన్ని తీసుకొని దాన్ని తన పద్ధతిలో సమన్వయం చేసుకుంటూ చెప్పడం అనేది వారి సాహిత్య విమర్శలో మనకు కనిపిస్తుంది. సరే, ఆ తరువాత వ్యాసవాహిని, సమీక్షణం, మా ఊరు మాట్లాడింది, ఈ మూడు కూడా వారి సాహిత్య విమర్శ వ్యాసాలకు సంబంధించిన విషయం. వ్యాసవాహిని దగ్గరికి వస్తే అందులో నన్నచోటుని కవితాశక్తి చాలా ప్రేమగా రాసినటువంటి వ్యాసం అనిపిస్తుంది. ఆయన మీద ఇష్టం అంతా కదా. నారాయణ రెడ్డి గారి ఈ వ్యాసాలన్నీ చదువుతూ ఉంటే ఆయన కవి హృదయమే తెలుస్తుంది. కవికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం, విమర్శకుడికి కావలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే భావుకత. భావుకత లేకపోతే వాడు కవి అయినా దండగనే, విమర్శకుడైనా దండగనే. కవి ప్రయోగాన్ని వాడు వాడిన మాట చూసి అబ్బా ఏం రాశాడయ్యా అని విమర్శకుడు అనకపోతే లాభం లేదు.
ఈ నన్నెచోరుడి కవితా శక్తికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు నారాయణ రెడ్డి గారికి చాలా ఇష్టమైన విషయం ఈ నన్నెచోరుడి కవితా శక్తి ఏమిటి అని అంటే అతడి యొక్క కల్పనా శక్తే, నన్నెచోరుడి యొక్క కల్పనా శక్తి అతడి కవితా శక్తి అన్న ప్రతిపాదనతో ఈ మొత్తం వ్యాసం నడుస్తుంది. అయితే ఇందులో కవిని గురించి ఒక 3 అభిప్రాయాలు, చాలా సార్వకాలీనమైన అభిప్రాయాలు. ఓ స్టేట్మెంట్ ఏమిటి అంటే, చిత్తవృత్తిని చిత్రించక కేవలము కాయిక స్వరూపమును గీసినవాడు ఉత్తమ కవుల జాబితాలోన చేరడు. పెయింటింగ్ వేసేవాడు ఎవరు కవి కాదు. పెయింటింగ్ వేసేవాడు అంటే మానవ స్వభావాన్ని చిత్రించగలగాలి కానీ ఆకృతిని చిత్రించడం కాదు. ఇక్కడ జీవం రావాలి అందులో ఒకటి. రెండోది, కావ్యానికి అలౌకిక కల్పనలతో పాటు స్వభావ సిద్ధమైన వర్ణనలు కూడా సౌందర్య హేతువులే. కావ్యానికి కావాల్సింది ఏంటి? అలౌకిక వర్ణనలతో పాటు స్వభావ సిద్ధమైన వర్ణనలు కూడా ఉండేది రెండోది. మూడోది, కవి చిత్రకారుడై కూడా ఉండాలి, మాటలతో బొమ్మలు కట్టించాలి. ఇది ఇంకో అభిప్రాయం. ఇంకొకటి, రససిద్ధి కలిగించలేని పట్టులలో కవులు చమత్కారాన్ని ఆశ్రయిస్తారు. ఇది ఒక కవిని గురించి ఇందులో ఉండే అభిప్రాయం. కల్పనాశక్తి అని చాలా సందర్భాల్లో ఈ వ్యాసంలో ప్రస్తావనకు వస్తుంది. ఏవి సార్ కల్పనాశక్తి అని 4-5 సార్లు అన్నారు కానీ కట్టమని చెప్పిన భావనాశక్తి లాంటిదేనా అంటే కాదు. దానికి మీరు కొత్త నిర్వచనం. కల్పనాశక్తికి ఏముండాలి అంటే ఎత్తైన ఊహ, అపూర్వ భావచిత్రములు, అలౌకిక సుందరతా దర్శనము, ఇవి కల్పనాశక్తికి తోబుట్టువులు. దువ్వూరు రామరెడ్డి గారు ప్రతిభకి ఏం కావాలి అంటే అంగాంగ సంయోగిత ఇలాంటివి 4 ఉండాలి అని ఆయన ప్రతిపాదించారు. అలా వాక్యాల్లో కనిపిస్తుంది. ఈ మొత్తం వ్యాసం 2 ప్రధానమైన విషయాలతో వెళ్ళింది. ఊహా వైచిత్రి, ఉక్తి వైచిత్రి, ఈ 2 కూడా నన్నెచోరుడి కవితా శక్తిలో ఎట్లా లీనమైపోయాయి. ఊహా వైచిత్రి అంటే కల్పనా శక్తితో కూడింది. అది లేనప్పుడు ఉక్తి వైచిత్రిని ఎట్లా వాడుకుంటాడు కవి అనే విషయాల్ని ఈ విషయం ప్రస్తావిస్తుంది. ఇందులో ఆ తర్వాత ద్విపదలో దివ్య కవిత, ద్విపద జాతీయ ఛందస్సు అని ఒక స్టేట్మెంట్, చాలా గొప్ప స్టేట్మెంట్. నాకు 5 నిమిషాల పాటు 10 నిమిషాల పాటు నాకు అర్థం కాలేదు. జాతీయ ఛందస్సు అన్నారు, ద్విపద జాతీయ ఛందస్సు ఏమిటి? కొంచెం సేపు ఆలోచిస్తే సంస్కృతంలో అనుష్టుపు, హిందీలో దోహా, అట్లాగే ఉర్దూలో షేర్లు, తమిళంలో నాలాయన దివ్య ప్రబంధంలో 2 పాదాలే ఉన్నవి కూడా కొన్ని ఉన్నాయి. ఓహో, ఇవన్నీ పట్టుకొని ద్విపద జాతీయ ఛందస్సు అన్నారా అనిపించింది. అంటే ఒక్క స్టేట్మెంట్, మరి అక్కడ వివరణ ఇవ్వలేదు. ద్విపద జాతీయ ఛందస్సు, దీన్ని మనం ఇప్పటిదాకా పట్టించుకోలేదు. అంటే షేర్లు, దోహాలు, అనుష్టుపులు, ఇంత ద్విపదలో దివ్య కవిత. దీంట్లో మరో కొత్త ప్రతిపాదన ఏమిటి అని అంటే కవిత్రయ భావన ఒక ప్రతిపాదన. ఇందులో గౌరన, సోమన, బోనబుద్ధారెడ్డి వీరు 3 కూడా ద్విపద కవిత్రయం అనేది నారాయణ రెడ్డి గారి ప్రతిపాదన. ఈ కవిత్రయ భావన నన్నయ్య తిక్కన ఎర్రన మాత్రమే కాదు, శేషేంద్ర జక్కన, పినవీరణ, తెనాలి రామకృష్ణుడు అని, శ్రీశ్రీ తిక్కన, వేమన, గురజాడ అని, గద్య కవిత్రయం అని కందుకూరి, చిలకమర్తి, పానుగంటి అని, ఇట్లా కవిత్రయ భావన అనేది మనకి చాలా కనిపిస్తూ ఉంటుంది. సరే, నేను ఇంకా చాలాసేపు సమయం లేదు. సరే, వ్యాసవాహినిలో శబ్దశక్తి అర్థస్ఫూర్తి అనే ఒక వ్యాసము మొత్తం కావ్య సంప్రదాయంలో శబ్దానికి ఉండేటటువంటి శక్తి ఏమిటి అని అంటే మౌఖిక ప్రసారంలో దానికి అర్థస్ఫూర్తి ఎట్లా కలుగుతుంది అనేది ఆ వ్యాసం ప్రతిపాదిస్తుంది.
అట్లా సమీక్షణంలో జాషువా సంబంధించిన విషయంలో కరుణవీరం అనే ఒక ప్రతిపాదన నారాయణ రెడ్డి గారిది. మామూలుగా యుద్ధవీరం, దయావీరం, దానవీరం, ధర్మవీరం లాంటివి మనం చూసాము. ఏమిటి కరుణవీరం ఏమిటి అని అంటే, మామూలుగా శోకమన్న స్థాయి భావానికి కరుణ కలుగుతుంది, ఉత్సాహం అన్న స్థాయి భావానికి వీరం కలుగుతుంది. కరుణ వీరం అన్న దాంట్లో ఏమిటి అని అంటే, జాషువా కవిత్వాన్ని మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, వాడు చదువుతూ ఉన్నప్పుడు మనకేం జరుగుతుంది అంటే, శోకం నుంచి కోపం వస్తుంది, వీరం వస్తుంది అన్న ప్రతిపాదన ఆధారంగా జాషువా కవిత్వంలో కరుణ వీరం ఉంటుంది అనేది ఒక వినూత్నమైనటువంటి ప్రతిపాదన. స్థూల దృష్టికి చూసినప్పుడు ఆలంకారికమైనటువంటి సంప్రదాయాల్ని పెద్దగా అనుసరించినట్టుగా చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. కానీ అంతకంటే విశిష్టంగా వస్తుధ్వనిని, అలంకార ధ్వనిని, మరో చోట వక్రోక్తిని, ఇట్లాంటి వాటిని ప్రతిపాదిస్తూ చాలా విషయాలు ఆయన వ్యాసాల్లో కనిపిస్తాయి. ఎంకిపాటల కావ్యత్వం అనే వ్యాసం, అది కావ్యంగా మారటానికి సంబంధించిన విషయం ప్రతిపాదిస్తూ అందులో 4 ప్రణయ ప్రస్థానం, దాంపత్య యోగం, విప్రయోగం, పూర్ణయోగం, ఈ 4 కూడా ఆ వ్యాసంలో కనిపిస్తుంది అనేటటువంటి విషయం ప్రతిపాదిస్తారు. మా ఊరు మాట్లాడింది దగ్గరికి వచ్చేసరికి, మా ఊరు మాట్లాడింది మొదటి భాగం అంతా పోసమ్మ మాట్లాడుతున్న మాటలకి వ్యాఖ్యానం అయితే, రెండో భాగం అంతా కూడా తాను రాసినటువంటి పాటల్లోని పదాలకి వ్యాఖ్యానం. నిజానికి రామాయణ రహస్యాల పేరుతో, కల్పవృక్ష రహస్యాల పేరుతో విశ్వనాథ తన కావ్యంలో ఉన్న రహస్యాల్ని తాను చెప్పుకున్నారు. అట్లా మా ఊరు మాట్లాడిందో మలినుడుగులో 6 పాటలు ఉంటే, ఆ 6 పాటలు అందులో వాడినటువంటి పదాలకి తన వ్యాఖ్యానాన్ని జోడించి అందులో ఈ పదాలు ఏ అర్థాన్ని ఇస్తున్నాయి అని వ్యాకరణ రీత్యాను, అట్లాగే మరో భాష రీత్యాను ఇవ్వటం కనిపిస్తుంది. ఇలా సిద్ధార్థ గ్రంథం గురించి మాట్లాడితే అతి నవ్య కవితా ధోరణులు అన్న భాగమంతా కూడా పూర్తిగా సాహిత్య విమర్శే. అంతకు ముందున్నదంతా పరిశోధన అయితే కావచ్చు, కానీ ఆ అధ్యాయం అంతా కూడా విమర్శగా కనిపిస్తుంది. ఇలా చూసినప్పుడు నారాయణ రెడ్డి గారిలో లాక్షణికుడు, భాషకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్పేటటువంటి సందర్భంలో లాక్షణికుడు, కవి హృదయాన్ని వ్యాఖ్యానించేటటువంటి సందర్భంలో, ఆ కవిత్వ పరమార్థాన్ని చెప్పేటటువంటి సందర్భంలో ఆలంకారికుడు, దాన్ని విశ్లేషించేటటువంటి సందర్భంలో విమర్శకుడు, ఇవన్నిటితో పాటు ఆయనలో ఒక సృజనాత్మక విమర్శకుడు ఉన్నాడు. దానికి ఉదాహరణ ఆయన రాసిన సుగాత్రి, వరూధిని లాంటి నాటకాలు, కాళిదాసు పునరాగమనం లాంటిది, భూమికలో వేమన, షేక్స్పియర్, కాళిదాసు, వ్యాసుడు, వాల్మీకి, వీళ్ళ గురించినటువంటి కవితలు, ఇవన్నీ చూసినప్పుడు ఆయనలో కవి వెనక ఎంతో పెద్ద విమర్శకుడు ఉన్నాడు అని నేను తెలుసుకునే అవకాశం కల్పించినటువంటి వంశీ విజ్ఞాన పీఠం వారికి కృతజ్ఞతలు అర్పిస్తూ నమస్కారాలు.